హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. తెలంగాణ టెట్ అభ్యర్థులకు మరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టీఎస్ టెట్ ప్రతి సంవత్సరం 2 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని చెప్పి మనకు గతంలోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు జనవరిలో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారు. ఎగ్జామ్ కూడా రాశారు. రిజల్ట్ కూడా వచ్చేసింది. మళ్ళీ జూన్‌లో గూడా నోటిఫికేషన్‌కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ రోజైతే నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ రిలీజ్ అయినాయి. మనకు ఈ నెల 15థ్ నుంచెల్లి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. సో, వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకు సోషల్ మీడియాకి సంబంధించి మనకు చూసుకున్నట్టు ఇక్కడ V6 వెలుగులో మనకు ఏప్రిల్ 11 ఇక్కడ టైం కూడా చూసుకోండి. సో, తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల జూన్ 15 నుంచెల్లి జూన్ 30 మధ్యన టెట్ నిర్వహణ అంటే ఎగ్జామ్ డేట్‌తో సహా మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, జూన్ 15 నుంచెల్లి 30 వరకు మనకు టెట్ నిర్వహిస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచెల్లి 30 మధ్యన తెలంగాణ టెట్ నిర్వహించినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచెల్లి పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయితే తెలపడం జరిగింది. అంటే మనకు ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ ఏప్రిల్ 15వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ప్రకారము ఏ డేట్ నుంచెల్లి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలని డీటెయిల్స్ అనేది ఉంటాయి. సో, పేపర్ 1 కోర్ ఎలిజిబుల్, పేపర్ 2కి ఎవరు ఎలిజిబుల్ అనే డీటెయిల్స్ అన్నీ మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన సిలబస్ కూడా ఉంది. సో, కాబట్టి మనకు జూన్‌లో టెట్ నిర్వహిస్తున్నారు కాబట్టి, ఈ టెట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు స్కోర్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళ కోసం మన స్టూడెంట్ బడి యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, దీంట్లో ఎస్‌జిటి వాళ్ళకు అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సెపరేట్‌గా మనకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన యాప్‌లో రేపటి నుంచెల్లి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు గూగుల్‌లో గూగుల్‌కెళ్ళి స్టూడెంట్ బడి అనే పేరుతో మీరు సెలెక్ట్ చేసినట్టయితే ఈ విధంగా మనకు యాప్ అయితే కనిపించడం జరుగుతుంది. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో స్టూడెంట్ బడి యొక్క యాప్ ఉంది. సో, దానికి సంబంధించి మనకు టెట్‌కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో, తెలంగాణ అభ్యర్థులు టెట్ కోసం సీరియస్‌గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో, ప్రిపరేషన్ తోటి పాటు మనకు సీబీటీ నిర్వహిస్తారు కాబట్టి టెస్ట్ టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ ఉపయోగపడుతుంది కాబట్టి, సో, మన యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క టెస్ట్ సిరీస్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి కాబట్టి, మనకు డేట్స్‌తో సహా టెట్ నోటిఫికేషన్ అయితే అప్డేట్ వచ్చింది కాబట్టి, ఇక ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, సో, ఒక 1 మంత్ ముందు నుంచెల్లి మనము ఈ టెస్ట్‌లను తీసుకున్నట్టయితే అప్పుడు మనకు ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మీరు ఒక్కసారి ఈ కోర్స్ తీసుకున్నట్టయితే 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది కాబట్టి, సో, మన యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మనకు ఈ టెట్ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా? ఉండదా? అనేది మనము తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే డీఎస్సీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో, డీఎస్సీ మళ్ళీ ఆగస్ట్‌లో, సెప్టెంబర్‌లో పడతది అని చెప్పి అంటుర్రు. ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ న్యూస్ అయితే రాలేదు కాబట్టి, సో, డీఎస్సీ నోటిఫికేషన్ మీద కాకుండా ఇప్పుడు టెట్ మీద మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటే టెట్ మనకు అదే విధంగా టెట్‌లో మంచి స్కోర్ వచ్చినట్టయితే మనకు సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి డీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నట్టే. సో, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినట్టయితేనే మనం ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్‌లో అయితే మనము ఎక్కువ స్కోర్ చేయలేం టెట్‌లో. అలాగే మనము డీఎస్‌లో మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోలేం కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌కి అయితే ఇంపార్టెంట్ అయితే ఇవ్వండి. సో, సీరియస్‌గా ప్రిపేర్ అయితున్న వాళ్ళకు మనకు స్టూడెంట్ బడి యాప్ అయితే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది కాబట్టి మన యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.